బీఆర్ఎస్ హయాంలో దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదని, దేవాలయ భూములు కబ్జాకు గురయ్యారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించిందని తెలిపారు. యాదాద్రి దేవాలయానికి బంగారు తాపడం, వేములవాడ రాజనకు 5 టన్నుల వెండితో పల్లకి తయారు కార్యాచరణకు సిద్ధమైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ తయారు చేస్తామని, ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి టీటీడీ నుంచి తెలంగాణకు వచ్చే నిధుల గురించి ఉన్నత స్థాయి మీటింగ్లో చర్చిస్తామన్నారు. ఆవిడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జాగా ఇచ్చి అందరి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా సీతారామాంజనేయులను కూడా ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి కొంత దేవుడి మాన్యాల కింద కూడా ఎంతో కొంత ల్యాండ్, మామూలుగా ఏంటంటే కొంతమంది గుడి కట్టేసి వదిలేస్తారు. మేము అదే అడిగాం, ఇది కమిషనర్ అంటే ఎండోమెంట్లోకి తీసుకునేటప్పుడు మీరు దేవుడి మాన్యాలు కూడా దీంట్లోకి ఇస్తారా అంటే, లేదమ్మా దేవుడికే ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే మరి చాలా స్పీడ్గా, అంటే అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు, మరి వెంటనే ఆ ఫైల్ వెంటబడి చాలా స్పీడ్గా ఈ ఫైల్ని మూవ్ చేసి దాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని కౌసల్య